వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో దిల్ రాజు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలుస్తున్నారు. గేమ్ చేంజర్ ఒక ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇలాంటి వార్తలన్నీ కూడా వినిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ గానే తెలంగాణ ముఖ్యమంత్రిని ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. సో అంటే ఈ కలవడం వెనకాల అసలు మెగా ప్లాన్ ఏమైనా ఉందా? దీని గురించి ఏం చెప్తారు? మెగా ప్లాను లేదు, ఏ ప్లాను లేదు. అయితే ఒకటి, నిజానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసినటువంటి సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంటే నిజంగా ముఖ్యమంత్రి గారిని కలవాలి. అక్కడ చంద్రబాబు గారిని ఒకసారి కలిస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అంటే తెలంగాణ వరకు పరిమితమై మాట్లాడారు. కానీ పరిశ్రమ తెలుగు సినిమాకి అది కూడా క్షేత్రమే. ఆంధ్రప్రదేశ్ కూడా, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఇదే ప్రతినిధి బృందం అక్కడికి కూడా వెళ్ళి కలిస్తే మంచిదే. జనరల్గా మనకు టికెట్ల ప్రైస్ హైక్ గురించి హీరోలు, నిర్మాతలు తరచూ వెళ్ళి ఆంధ్ర ముఖ్యమంత్రిని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిని కలవటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తోంది. కొత్త విషయం ఏం కాదు ఇది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసింది ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ మీద. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే కలవటం జరిగింది. అవును, సంధ్యా థియేటర్ ఇన్సిడెంటు అది తెలంగాణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అది ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఒక నిర్ణయం జరిగినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే బెనిఫిట్ షోస్ ఉండవు, ప్రైస్ హైక్ ఉండదు అనేటువంటి మాట బయట సర్క్యులేట్ అవుతోంది. అయితే అసలు ఈ ప్రస్తావనే జరగలేదు లోపల, దీనికి సంబంధించిన ఏ నిర్ణయం జరగలేదని కూడా దిల్ రాజు గారు చెప్పాడు. లోపల జరగనివి జరిగినట్టుగా బయట మాట్లాడుతున్నారని కూడా కోప్పడ్డాడు ఆయన. కానీ ఫ్లోర్లో ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఆ మాట. అసెంబ్లీ ఫ్లోర్ మీద నో బెనిఫిట్ షోస్, నో ప్రైస్ హైక్ అనే మాట అన్నాడు ఆయన. అవును. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర ప్రపంచం ఏమనుకుంటోందంటే బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు. బెనిఫిట్ షో అంటే ఆ రోజు 9:30కి ఒక షో పడింది పుష్ప 2కి. 9:30 షో ఉండదు, 1 o'clock షో ఉండదు, ఎర్లీ మార్నింగ్ 6 o'clock షో ఉండదు. ఆ 3 ఆటలు ఉండవు. 8 గంటల నుంచి రెగ్యులర్ షోస్ ఉండొచ్చు. రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ అనేది వేరే గొడవ. 2 వారాల పాటు టికెట్ల రేట్లు పెంపుదల రెగ్యులర్ షోస్కి అది ఉంటుంది. ఏది ఉండదు, బెనిఫిట్ షోస్ ఉండవు. ఈ 3 షోలు ఉండవు. ఈ 3 షోస్కి టికెట్ల రేట్లు 1200లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రోజున బుక్ మై షోలో పెట్టారు. ఇది బుక్ మై షోలోనే బుక్ చేసుకున్నారు చాలామంది. బుక్ మై షోలో పెట్టారంటే దానికి జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. కట్టారు ప్రభుత్వానికి, తద్వారా ఆదాయం వచ్చింది. అయితే ఇక్కడ 3000కి కూడా అమ్మారు ఒక చోట సంజయ్ థియేటర్లో. హీరో వస్తున్నాడు అని చెప్పి 3000కి అమ్మారు అక్కడ టికెట్లు. అది వేరే గొడవ. అయితే ఈ నిర్ణయం మ్యాక్సిమం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ 3 షోస్ ఉండవు. ఆ 3 షోస్కి 1200 చొప్పున అమ్ముకోవటాలు ఉండవు, అంతవరకే. ఏపీలో కూడా ఈ నిర్ణయం ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. అక్కడ కూడా ఆ మాట దొర్లింది. బండారు సత్యనారాయణ మూర్తి లాంటి ఎమ్మెల్యేలు, విష్ణు లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు ఆల్రెడీ. ఎందుకు బెనిఫిట్ షోలు వేయాల్సిన అవసరం ఏమిటి అనే పద్ధతిలో మాట్లాడారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి. సో అక్కడ వాళ్ళిద్దరూ అధికార పక్షానికి చెందిన వాళ్ళే. అవును. అందుకని వెళ్ళి మాట్లాడుకోవటం మంచిది అనే ఉద్దేశంతో వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉండుండొచ్చు. అయితే ఇక్కడ సినిమా పరిశ్రమ నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి మాట్లాడారు. అక్కడ దిల్ రాజు గారి సినిమాలే ఉన్నాయి ఇప్పుడు రిలీజ్కి. ఏది 2 సినిమాలకు ఆయనే స్వయంగా ప్రొడ్యూసర్. ఒకటి నైజాం వరకు ఆయన డిస్ట్రిబ్యూటర్. ఏ సినిమా? డాకు మహారాజ్. మిగిలిన 2 సినిమాలకి ఆయనే నిర్మాత.
సంక్రాంతికి వస్తున్నాం ఆయన బ్యానరే, గేమ్ చేంజరు ఆయన బ్యానరే, అవును, సొంత బ్యానర్లు. సొంత బ్యానర్ కాబట్టి ఆ బాధ్యతతో ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడతారు. మొత్తం ఇండస్ట్రీని పట్టుకెళ్ళక్కర్లేదు, వెళ్ళి సానుకూలంగా కూర్చుని అయ్యా ఏమిటి పరిస్థితి, అక్కడ ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి, ఇక్కడ కూడా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, మాకు ఆ 3 ఆటలకి అవకాశం ఏమైనా ఇస్తారా, లేదా అంతవరకే కన్ఫైన్ అయి నడుస్తుంది చర్చ. దీంతోపాటు రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్కి రెగ్యులర్గా పెట్టుకునేటువంటి పిటిషనే పెట్టుకుంటారు, దాన్ని ఆమోదిస్తారు. సినిమా పరిశ్రమకి చెందినటువంటి వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాడు ఆయన. ఇంతకు ముందు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం మేము, ఆయనకు తెలుసు కాబట్టి ఇన్ అండ్ అవుట్స్ అనే మాట చెప్పడమే కాదు, నిర్మాతల మండలి నుంచి కొంతమంది నిర్మాతలు వెళ్ళి వారిని కలిశారు. ఏది వారు ఉప ముఖ్యమంత్రి అవగానే వెళ్ళి అభినందించి అయ్యా పరిశ్రమకు సంబంధించిన కష్టాలు సుఖాలు ఏవైనా ఉంటే మీతో పంచుకుంటాం, మీరు కన్సిడర్ చేయండి అని అడిగారు. చేస్తాను అన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేనకు చెందినవాడే, కందుల దుర్గేష్ గారు. అవును, అందుకని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తానంటే ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవచ్చు కూడా, ఆయన రాకపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రావటం ద్వారా లేనిపోని వ్యవహారాలు చాలా నడుస్తాయి, చాలా ప్రచారాలు జరగడానికి అవకాశం కల్పించిన వాడు అవుతాడు. ఏమిటి ఆ ప్రచారాలు అంటే, మీరు ఇప్పుడు వస్తేనా రాకపోతేనా? ఒకవేళ వస్తే ఓకే, వస్తే చాలా అనవసరమైన ప్రచారాలు జరుగుతాయి. ఏమిటి ఆ ప్రచారాలు అంటే, అల్లు అర్జున్ రిలీజ్ అయినప్పుడు ఈయన హైదరాబాద్ వచ్చి కనీసంగా వెళ్ళి పలకరించలేదు. ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి నిర్మాత అరవింద్ గారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏదో సినిమా తీశారు కదా ఈవి సత్యనారాయణ గారి అవును డైరెక్షన్, అది కదా మొదటి సినిమా అయింది. ఆయన పరిచయం చేసిన వాడు అరవింద్ గారే కదా, అరవింద్ గారి కుటుంబానికి కష్టం వస్తే ఈయన వెళ్ళి పలకరించలేదు అని కొంతమంది మాట్లాడారుగా. కాబట్టి అంటే ఈ కుటుంబాన్ని ఒకలా ఆ కుటుంబాన్ని ఒకలా చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు మాట్లాడతారుగా చాలామంది ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్కి హాజరైతే. అందుకని ఆయన రాకపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పిలవచ్చు, వెళ్ళి చెప్పచ్చు. కానీ ప్రైస్ హైక్కి సంబంధించి మాత్రం ఒక మాట ఆయనతో చెప్తారు, అలాగే దుర్గేష్ గారికి కూడా ఫైల్ సబ్మిట్ చేస్తారు. ఆయన కూడా పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటారు. ఏమిటా పాజిటివ్ నిర్ణయం అంటే, మ్యాక్సిమం తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే నిర్ణయం అక్కడ జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంత సమస్య ఫేస్ చేశారు. వైజాగ్లో సింగిల్ స్క్రీన్స్లో పుష్ప టైంలో ఈ ప్రీమియర్ షోస్ అంటున్నారు, బెనిఫిట్ షోస్ కాదు ప్రీమియర్స్ అంటున్నారు. బెనిఫిట్ షో ఇంకా అయిపోయింది, ఇప్పుడు అంత ప్రీమియర్స్. ఈ ప్రీమియర్ షోస్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా పడ్డారు అక్కడ. వైజాగ్లో జరిగింది, గుంటూరులో జరిగింది, విజయవాడలో జరిగింది, ఒక 7-8 సెంటర్లలో ఆ సమస్యలు నడిచినాయి. అందుకని ఒక నిర్ణయం చెప్పే ఛాన్స్ ఉంది. వాళ్ళు సింగిల్ స్క్రీన్స్ దాని పార్కింగ్ కెపాసిటీ రీత్యా ఇబ్బందే కాబట్టి మల్టీప్లెక్స్లో వేసుకుంటే వేసుకోండి ఒక 2 ఆటలు. ఏది 1 o'clockకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వేసుకోండి అని చెప్పచ్చు. కొంత సడలింపు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోనివ్వచ్చు. కానీ రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ ఉంటుంది అక్కడ కూడా. ఆ మేరకు మేనేజ్ చేసుకుని రావడం కోసం వెళ్తున్నారు. అంతకు మించి వేరే ప్రత్యేకమైన వ్యవహారాలు ఏం లేవు. ఈ సంక్రాంతి గడిచిపోతే ఆ తర్వాత నెమ్మదిగా తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడుకుని, ఇంకొకటి ఉంది ప్రధానంగా, కొంతమంది అక్కడ ఔత్సాహికులు సినిమా పరిశ్రమని అంటే వైజాగ్లో స్టూడియోస్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చరు దీని మీద ఒక చర్చ జరుగుతోంది. దీంతోపాటు ప్యారలల్గా ఇప్పుడు అమరావతి పరివాహక ప్రాంతంలో హైదరాబాద్కి ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి లొకేషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏదైనా అవకాశాలు కల్పిస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది.
అది నెమ్మదిగా ఎక్కిస్తారు పట్టాలకి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమంది ఆ ప్రతిపాదనలు చేస్తున్నారు. దాని మీద నెమ్మదిగా మాట్లాడతారు. నిజానికి అది అవసరమే. ఇండస్ట్రీ అక్కడ కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెమ్మదిగా పాత రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఒక మాట అనేవారు, ఈ సినిమా వాళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి తమిళనాడులో ట్యాక్సులు కడతారు అని. ఇప్పుడు ఆ మాట అనొచ్చు వాళ్ళు. అంటే ఆ ట్యాక్సులు ఏ మోతాదులో ఉంటాయి, అంత భారీగా ఉంటాయి అనేది వేరే గొడవ.